ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోవేలు 3వ అధ్యాయము 16వ వచనము. యెహోవా తన జనులకు ఆశ్రయమగును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియ బిడ్డలారా, ఏ దిక్కు లేదు, ఎవరూ పట్టించుకోవటం లేదు. బంధువులు దూరం అయ్యారు, స్నేహితులు దూరం అయ్యారు, నా అనుకున్నవారు దూరం అయ్యారు, నమ్మినవారు నమ్మకాన్ని వమ్ము చేశారు. సో ఏదో ఒక విధంగా, ఏదో ఒక రీతిగా మనల్ని మనుషులు దూరం చేసినప్పుడు మనం ఒంటరిమైపోతాం. కొందరైతే భార్యాభర్తలే దూరంగా ఉండడం జరుగుతుంది. ఈ లోకంలో భార్యాభర్తలంతా శ్రేష్టమైనటువంటి మంచి సంబంధం, భార్యాభర్తలుగా ఉన్న వారికి ఉన్నంత స్వేచ్ఛ ఏ రిలేషన్లో ఉండదు. భార్యతో చెప్పుకోలేని మాటలంటూ ఉండవు, భర్తతో చెప్పుకోలేని మాటలంటూ ఉండవు. భార్యాభర్తలు తన తల్లిని తండ్రిని విడిచి వారు ఏక శరీరమై ఒకరిని ఒకరు హత్తుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అటువంటిది కొన్ని సందర్భాలలో కొందరు భార్యాభర్తలు కూడా పర్మనెంట్గా దూరంగా ఉండటం జరుగుతూ ఉంది. డివోర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సాధ్యమైతే దేవునికి అవకాశం ఇచ్చి డివోర్స్ ఆపండి. అదే భర్తతో, అదే భార్యతో సర్దుకుపోయే ప్రయత్నం చెయ్యండి. కానీ చాలామంది కొన్ని సందర్భాలలో అది సాధ్యం అవ్వటం లేదు. అందుకని దూరమైపోతున్నారు, విడిపోతున్నారు. ఏ రిలేషన్ అయినా సరే మనల్ని దూరం పెట్టినప్పుడు, ఏ మనుషులైనా సరే మనల్ని దూరం పెట్టినప్పుడు ఒంటరిమైపోతాం. అప్పుడు ఎవరు మనకు ఆశ్రయము? పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గురించి మనకు తెలుసు. యాకోబు నిజానికి గర్భంలోనే దేవుని ద్వారా ఎన్నుకొనబడినవాడు. తన స్వాస్థ్యము తనదే, తన ఆశీర్వాదాలు తనవే. కానీ తన తొందరపాటు నిర్ణయం వలన తన నోటితో అబద్ధమాడి తను ఒక మారువేషం వేసి తండ్రి దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని చూశాడు. అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు. తన అన్న తన మీద పగబట్టాడు, అది తెలిసిపోయింది. తన తల్లి తండ్రి ఇద్దరు కూడా, మీ అన్న నిన్ను బ్రతకనివ్వడ్రా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో, ఇక్కడ ఉన్న అమ్మాయిలను నీవు వివాహం చేసుకోవద్దు అని యాకోబు తండ్రి ఇస్సాకు అలాగే తల్లి రిబ్కా యాకోబును దీవించి పంపించడం జరిగింది, అన్నకు కనబడకుండా. అన్న మాత్రము ఆ తమ్ముడిని వెతుకుతూ ఉన్నాడు. అయితే ఈ తమ్ముడు అన్నకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. అసలు తనెవరు? తను గర్భములోనే ఎన్నుకొనబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు, దేవుని ద్వారా ఏర్పరచుకున్నవాడు. అయినా కూడా ఇంత శ్రమ వచ్చిందే, అయినా కూడా ఇంత బాధ వచ్చిందే. కన్న తల్లిని, కన్న తండ్రిని, సొంత అన్నని, స్నేహితులను, తనకున్న ఆస్తి పాస్తులను అన్నిటినీ విడిచిపెట్టి వదిలేసి పారిపోవలసినటువంటి దౌర్భాగ్యపు స్థితి యాకోబుకొచ్చింది. పాపం, ఒంటరైపోయాడు. ఎవ్వరూ లేరు యాకోబుకి. అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చోటికి రాగానే పొద్దుపోయింది. ఇక అప్పట్లో ఇప్పట్లాగా టార్చ్ లైట్లు కానీ, ఛార్జింగ్ లైట్లు కానీ ఏమీ లేవు కదా. వెన్నెల ఒక్కటే మార్గం. మరి వెన్నెల ఉన్నప్పటికీ తాను పగలంతా ప్రయాణం చేసి రాత్రిపూట ప్రయాణం చేయాలి అంటే అలసిపోయి ఉన్నాడు. ఇక అప్పటికీ ఆ వెన్నెల ఉన్నదో లేదో తెలియదు. తనకిక నడిచే ఓపిక లేదు. ఒక పక్క ఆకలేస్తుంది, ఒక పక్క దాహం వేస్తుంది, ఒక పక్క మనసంతా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే పెంచిన తల్లి, కన్న తండ్రి
అన్న, తోటి స్నేహితులు అందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు అలసటతో అలసిపోయిన స్థితిలో ఏకాకి అయ్యున్నాడు. ఆ సమయంలో ఇక ఏం చేయాలో తెలియక అక్కడొక రాయి తీసుకొని తలగడగ చేసుకొని అతనక్కడ ఆ రాత్రి నిద్రపోయాడు. అయితే దేవుడు విడిచిపెట్టాడా? అందరికీ దూరమైనా కూడా దేవుడు మాత్రం విడిచిపెట్టాడా? అబ్రహాముకిచ్చిన వాగ్దానం, ఇస్సాకుకిచ్చిన వాగ్దానం దేవుడు మర్చిపోయాడా? లేదు. అప్పుడు భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడినట్టుగా, దేవదూతలు దాని మీద నుండి ఎక్కుచున్నట్లుగా దిగుచున్నట్లుగా అతనికి దర్శనం కలిగింది. ఆ దర్శనములో, ఆ కలలో దేవాతి దేవుడు ఆ నిచ్చెనకు పైగా ఉండి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తిరిగి ఈ స్థలానికి తీసుకొస్తాను. నీ సంతానానికి ఈ స్థలాన్ని ఇస్తాను, ఈ దేశాన్ని ఇస్తాను. నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను అని దేవుడు యాకోబుకి వాగ్దానం చేస్తాడు. అప్పుడు యాకోబు, నీవన్నట్టుగా నేను వెళ్ళిన ప్రతి చోట నాకు తోడుగా ఉండి తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు, అలాగనే నాకు ఉన్న అవసరాలన్నీ తీరుస్తూ నన్ను నీవు ఆశీర్వదించినట్లయితే నేను సంపాదించే ప్రతి సంపాదనలో 10వ వంతు నీకే చెల్లిస్తాను అని యాకోబు దేవునితో వాగ్దానం చేసుకుంటాడు. అంటే మొక్కుబడి చేసుకుంటాడు, లేదా ప్రమాణం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఆ సమయంలో యాకోబుతో మాట్లాడాల్సినటువంటి అవసరం దేవునికి ఏముంది చెప్పండి? అతని దగ్గర వెండి ఉందా, బంగారం ఉందా, వస్త్రాలు ఉన్నాయా? ఏమున్నాయి? ఏమీ లేవు. వట్టి చేతులతో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వట్టి చేతులతో బయలుదేరి వెళ్తూ ఉన్న ఆ సమయంలో అలసిన స్థితిలో అతను ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడికి కావాల్సింది కూడా ఎవరో తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా? అలసి సొలసిన వారు, ఇంకా హృదయము అనే అద్దము పగిలిన వారు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారే ప్రభువుకి కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, విరిగి నలిగి ఉన్నావా? నీ హృదయం బ్రద్దలైపోయిందా? నీ మనసు బ్రద్దలైపోయిందా? నీ ఆలోచనలన్నీ తారుమారైపోయాయా? ఎంతగానో గొప్పగా ఊహించుకున్న నీ జీవితం, ఎంతగానో గొప్పగా ఊహించుకున్న నీ కుటుంబము సాతాను విచ్ఛిన్నం చేశాడా? అందరికీ దూరం అయ్యావా? అందరూ నిన్ను ఒంటరిని చేశారా? అయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తోంది, యెహోవా తన జనులకు ఆశ్రయమగును. యెహోవాయే తన జనులకు ఆశ్రయమగును. దేవాతి దేవుడే నీకు ఆశ్రయమవుతాడు. దేవాతి దేవుడే నిన్ను కాచి కాపాడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవ్వరూ భయపడకండి. మీరు అసలు భయపడకండి. దేవునికి ప్రార్థన చేయండి. ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో కనిపెట్టండి. కనిపెట్టి దేవుడి చిత్తము గ్రహించిన తర్వాత దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రభు పేరిట మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. యెహోవా తన జనులకు ఆశ్రయమగును. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, ఏ దిక్కు లేనివటువంటి వారికి మీరే దిక్కు ప్రభువా. ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది మాటలు ఆలకిస్తున్నారో ప్రభువా, ఎవరెవరికి ఆదరణ అవసరమై ఉన్నదో ఈ వాక్యం అట్టివారందరికీ చేరవేయండి తండ్రి. ఎవరిని బలపరచాలనుకుంటున్నావో, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావో, ఎవరి అవసరతల్లో వారిని నీవే విధంగా కరుణించాలనుకుంటున్నావో తండ్రి, వారికి నీ కృప అనుగ్రహించి నీ కృపకు అట్టివారిని పాత్రులనుగా ఎంచమని దేవా నిన్ను వేడుకొనుచున్నాను. నీ కృపకు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని పాత్రులనుగా ఎంచి నీ ఆశ్రయములో ఈ నీ బిడ్డలను దాచి కాచి కాపాడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.